సత్య, నీ భార్య అక్కడ పనిచేస్తుందని తెలియక నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. ఇక మీదట ఈ ఇష్యూ నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. లేదన్నా, వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఇది చాలా చిన్న విషయం సత్య. చిన్న విషయం ఏంటి బావా? సత్య మీద నీ మీద స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనుకున్నాడు. రైట్, నువ్వు నోర్మై. సత్య, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు బయలుదేరేళ్ళు. సరే అన్నా, వస్తాను. అదేంటి బావా, సత్య కోసం నా మీద కోపడతావు? నీకు అసలు బుద్ధి లేదురా. నువ్వెప్పుడైతే సత్యకి ఆ స్టేషన్ అని చెప్పావో సత్య ఉలిక్కి పడ్డం నేను గమనించాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్. సత్య ఉలిక్కి పడ్డాడు అంటే తన భార్యతో ఒక ఎమోషన్ ఉన్నట్టు. ఆ ఎమోషన్ మీద మనం దెబ్బ కొట్టకూడదు. ఇక మీదట మీరు ఆ స్టేషన్ పరిధిలో సత్య ముందు ఏ తప్పు చేయకండి. సత్య వెనక్కి కావాలంటే ఏమైనా చేసుకోండి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేనిస్తాను. అలాగే బావా. ఓకే ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. నమస్తే మేడం. ఎవరు మీరు? మేడం, షాపు దగ్గర చిన్న గొడవ జరిగింది. అవతల వాళ్ళు వెళ్ళి మా మీద సత్య గారికి చెప్పారు. ఆ విషయంలో నా కొడుకుని కొట్టారు మేడం. సత్య గారు చెప్పినట్టు వినకపోయినా ఆ మినిస్టర్ గారికి యాంటీగా ఉన్నా మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నారు మేడం. మిమ్మల్ని నా దగ్గరకు వెళ్ళమని ఎవరు పంపించారు? సత్య గారి మీద కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం. మీరు కేసు పెట్టారా? సత్య మినిస్టర్ మనిషి, కేసు వద్దు ఏమొద్దు మీరు వెళ్ళండి అంటూ మా కేసు తీసుకోలేదు మేడం. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు ఫేమస్ లాయర్ అని మాకు తెలుసు మేడం. మా లాయర్గా మీరే దగ్గరుండి కేసు పెట్టించాలి. మా కేసును మీరే వాదించాలి మేడం. సరే, స్టేషన్కి నేను వస్తాను, పదండి.